సమంతకు 7వ నెల అత్తవారైనా సరే కన్నవారిలా సీమంతం చేశారు. ఈ సీమంతానికి స్వయంగా హాజరైన రాజ్ నిదుమోర్ మొదటి భార్య శ్యామిలి. అయితే ఈ ఫొటోస్ చూసిన నెటిజన్లు అమావాస్య రోజు సీమంతం ఎలా చేశారంటూ కామెంట్స్ చేస్తున్నారు. అసలు విషయానికొస్తే సమంత క్రిస్టియన్ కావడంతో తల్లి సీమంతం వేడుకలు నిర్వహించలేకపోయారు. ఇదే సందర్భంగా రీసెంట్ గా సమంత ముంబైలో ఒక రిసార్ట్ లో 3 రోజుల వెకేషన్ ప్లాన్ చేసుకున్నారు. అటు రాజ్ ఫ్యామిలీతో పాటు ఇటు సమంత ఫ్యామిలీ కూడా కలిసి అక్కడే సీమంతం సెలబ్రేట్ చేశారు. అత్తవారైనా సరే కన్నవారిలా సమంతకు సీమంతం చేశారు. అయితే అమావాస్య రోజు చేయడానికి గల ముఖ్య కారణం ఏంటంటే సమంత విడాకుల తర్వాత లింగ భైరవి అమ్మవారిని చాలా నమ్మింది. తను క్రిస్టియన్ అయినా సరే హిందూ దేవతలను చాలా పూజించేది. లింగ భైరవి అమ్మవారిని తన కొత్త ఇంట్లో కూడా పెట్టుకొని రోజు దీపం పెట్టి మెడిటేషన్స్ చేసేది. ఆ తర్వాతే సమంతకు తన లైఫ్ నచ్చినట్లు మారిందని చాలా ఇంటర్వ్యూస్ లో కూడా చెప్పుకొచ్చింది. అందుకే అమావాస్య పౌర్ణమి టైంలో లింగ భైరవి అమ్మవారి శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ రోజు సీమంతం చేయాలని నిర్ణయించుకున్నారు ఫ్యామిలీ. అయితే అసలు ట్విస్ట్ ఏంటంటే ఈ సీమంతం వేడుకకు రాజ్ మొదటి భార్య శ్యామిలిని ఇన్వైట్ చేశారట. సమంత స్పెషల్ గా తన ఇంటికి వెళ్లి మరి నీ బ్లెస్సింగ్స్ కావాలి నాకు అడగడం వల్లే శ్యామిలి తన కోసం వచ్చినట్లు తెలుస్తోంది. అంతేకాక సమంత కోసం చీరతో పాటు గాజులు కూడా తెచ్చారని తెలుస్తోంది. రాజ్ శ్యామిలీలు 8 ఏళ్లు కలిసి ఉన్నా సరే పిల్లలు లేకపోవడం, ఆపై శ్యామిలి స్పిరిచువల్ లైఫ్ నే ఎంచుకోవడం, అలా మెల్లగా భర్త దూరం అవుతూ వచ్చారు. ఇంత దూరమైనా సరే శ్యామిలి తన సోషల్ ఐడిలో తన భర్తతో కలిసి ఉన్న పెళ్లి ఫోటోలతో సైతం డిలీట్ చేయలేదు. తన భర్త హ్యాపీనెస్ చూడాలనే శ్యామిలి ఈ సీమంతానికి వచ్చినట్లు తెలుస్తోంది. మరిన్ని ఫాస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తప్పకుండా చెప్పేయండి.